ఎంతసేపు మీ రాముడు గొప్పోడా, మా యేసుప్రభు గొప్పోడా, యెహోవా గొప్పోడా, కృష్ణుడు గొప్పోడా, ఏంది ఇది? అంటే మిగతా వాళ్ళంతా మాట్లాడేటోళ్ళంతా ఎవరు? వాళ్ళు పాస్టర్లు కాదా? వాళ్ళు క్రైస్తవులు కాదా? వాళ్ళకి ఎట్లుండాలో విధానాలు తెలియదా? ఏమో, నాకు వాళ్ళ ఆలోచన విధానం నాకు తెలియదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ నా వరకు అయితే మాత్రం నా క్రీస్తుని నేను ప్రకటిస్తాను ఉపేందర్, బైబిల్లో ఉన్నటువంటి మాటను బోధిస్తాను ఉపేందర్. మిమ్మల్ని దూషించడం కానీ, ఇతర దేవుళ్ళని కానీ ఒక మాట అనడం కానీ అది కరెక్ట్ కాదు. పౌలు కూడా అదే చెప్పాడు. అలా దూషించలేదు కనుకే ఒకానొక సమయంలో ఆయన పట్టి చెరసాల్లో వేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్లాన్లు పనిచేయలేదు. ఎందుకంటే వీళ్ళు పౌలు ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా తిట్టాడా అని అక్కడ ఉన్నటువంటి అధికారి అడిగితే తిట్టలేదండి అని అడుగుతాడు అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి తిట్టడం అనేటువంటిది అపోస్తులు కూడా మాకు ఎక్కడ నేర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతర దేవుళ్ళని దూషించమనేటువంటి మాట లేదు. కాబట్టి ఆయన చెప్పని మాట నేనెందుకు చేస్తాను? నాకు చెప్పింది ఒకటే, గ్రంథంలో ఉన్నటువంటిది నువ్వు నమ్మేటువంటిది ఇతరులకి తెలియజేయి, ప్రకటించు, అంతవరకు అంతే. మీ విశ్వాసంలో మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళండి. మేము చెప్పవలసినటువంటి చెప్తాం, మా బాధ్యత మేము. అంటే బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో, బైబిల్లో ఏదైతే అనుసరించబడి ఉందో దాన్ని పాస్టర్ రేమన్ గారు చెప్తారు నలుగురికి, అంతేనా? 100% చెప్పడం వరకు మా బాధ్యత ఉపేందర్. అది మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఇప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ కి కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది అని అన్నారు. ఆ మాట నువ్వు నమ్మితేనే వేయించుకుంటావు. నీకు దాని మీద నమ్మకం లేదనుకో వ్యాక్సిన్ నువ్వు ఎలా ఎంచుకుంటావు? సువార్త కూడా అంతే. నేను చెప్పినటువంటి సువార్త నేనే కాదు, ఎవరు చెప్పినా సరే అది నీకు నమ్మశక్యంగా అనిపిస్తే దాన్ని అంగీకరిస్తావు. అది నీకు నచ్చలేదు, అది నమ్మశక్యంగా లేదనుకోండి, దీన్ని వదిలేయండి, అక్కడతో అయిపోయింది అంతే. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడే రక్షించబడతాడు. ఎప్పుడు నమ్ముతాడు? విన్నటువంటిది ఆ వ్యక్తి అంగీకరించినప్పుడే నమ్మగలడు. కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తారు క్రైస్తవులు. అది ఆ రైస్ ప్యాకెట్లు ఇచ్చి, ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చి, నిత్యావసర సరుకులు ఇచ్చి, లేదంటే ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ కూడా. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, హాస్పిటల్లో ఒక రోగి ఉంటే ఆ రోగి సమస్యలు తెలుసుకొని ముందుగానే అక్కడికి పోయి యేసు ప్రభుని దాన్ని అంటారు కదా, దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేసి ఉపేంద్ర బియ్యాలు ఇవ్వడం, లేకపోతే లేని వాళ్ళకి పెట్టడం అనేది క్రైస్తవంలో మాత్రమే కాదు కదా, మీ మతాల్లో కూడా ఉన్నాయి. అన్నదానాలు చేస్తా ఉన్నారు, ఎంత అద్భుతమైనటువంటి అన్నదానాలు చేస్తారు. కానీ అన్నదానం అయిపోయినాక సాయంత్రం రాముని రండి ఏ ఒక్క హిందువు చెప్పాడు కాదు. మీ మతాలకు సంబంధించినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళే ప్రజాసేవ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది వ్యాధిగ్రస్తులకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అనాథాశ్రమాల్ని నడిపించేటువంటి వ్యక్తులు హిందూ మతాల్లో కూడా చాలా మంది ఉన్నారు. అది మంచే కదా, అందులో తప్పు ఉందో? అన్నంత మాత్రాన మీ మతంలోకి లాగేసుకుంటున్నారు అని అనుకోవడంలో తప్పు కదా. అది అన్నదానం చేయడం తప్పట్లేదు, చేసిన తర్వాత మా మతంలోకి రమ్మనడమే తప్పు. అది తప్పే. అది చేస్తుంది అది ఇచ్చి ఇది ఇచ్చి ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటిది కాదు. ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటి మాట యొక్క కారణం ఏంటంటే, నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం అనేది ఉంది. ఈ రెండిటిలోకి దేనిలోకి నువ్వు వెళ్ళాలన్నా అది నీ ఇష్టానికి సంబంధించి. పరలోకం 2400 కిలోమీటర్ అట ఒక పాస్టర్ మొన్న చెప్తున్నాడు. ఆయన పాపం అర్థం కాక నేను కూడా చూసాను, పాపం ఆయనకి అర్థం కాలేదు. 2000 కిలోమీటర్ ఏందండి మరి కొంతమందికి అది అర్థం కాక అలా మాట్లాడి ఉండొచ్చు తప్ప అదైతే పాప ఆయనకి తెలియదు. మళ్ళీ పరలోకం 2000 అనేది అయితే అబద్ధం. లేదు మళ్ళీ ఇంకొక ఆమె నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం, అది ఒకానొక రోజున ఆఖరిలో ఈ ప్రచండ భూమి అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత ఒక పట్టణం దిగుతుంది. ఆ పట్టణం యొక్క డైమెన్షన్స్ అనేటువంటివి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అంటే సార్, ఇలాంటి మాటలు మీ దగ్గర మాట్లాడదు, ఎందుకంటే బైబిల్ ని 100% అనుసరించే వ్యక్తులు మీలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అనుసరిస్తున్నారని కాదు, కానీ కొంతమంది 100% అనుసరించడం అనేది చాలా కష్టం ఉపయోగం. అది ఎవరితో కాదండి, అది కాదు, అది చాలా కష్టం. మీతో కూడా క్రిస్టియానిటీ అంటే చాలా కష్టం, వాక్యానుసారంగా బ్రతకడం అనేది చాలా కష్టం. దేవుడు చెప్పినట్టుగా చాలా ఈజీ, ప్రతిరోజు చాలా కష్టం. నేను చెప్తా చెప్పండి. క్రిస్టియానిటీలోకి నేను వచ్చినా అని చెప్పాడు, నేను మన మతం కోసం పోరాడుతున్నా అని చెప్పి కింద స్కానర్లు పెట్టడం, సాయంత్రం ఫోన్ పేలు ఇవ్వడం, అవన్నీ చాలా ఈజీ. కానీ నేను ఏమంటా అంటే, సరే బైబిల్ని ఉన్నట్టుగా కొంచెం అనుసరించడం కష్టమైనప్పటికీ మీరు అట్లా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ చాలా మంది మెనీ ఆఫ్ ది పాస్టర్స్ ఉండడానికి చనిపోయేంత వరకు ట్రై చేయాలి. ఎందుకంటే మనిషిగా పరిశుద్ధంగా హోలీగా బ్రతకడం అనేటువంటిది కష్టం. అలా బ్రతకడానికి మాకు తోడ్పడేది, మాకు సహకరించేది వాక్యం. వాక్యానుసారంగా అలా బ్రతకడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా వాటి మీద మేము
నిలవబడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. చచ్చిపోయేంత వరకు కూడా ఒక మనిషి పాపంతో పోరాడుతూనే ఉంటాడు, శరీరంతో పోరాడుతూనే ఉంటాడు. ఈ రోజు మనిషికి ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే, ప్రధానమైన శత్రువు కరోనా కాదు, త్రాచుపం కాదు, మన శరీరమే. మన శరీరానికి మించిన పెద్ద శత్రువు అంటూ ఏది కూడా లోకంలో లేదు. దాన్ని జయించడం చాలా కష్టం. దాన్ని జయించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. అందుకే దావీదు మహాభక్తుడు కూడా అంటాడు, నీకు విరోధముగా నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను ప్రభువా అంటాడు. వాక్యం వినుట వల్ల శరీరాచలను జయించగలం. లోకంలో ఎదురయ్యేటువంటి ఎన్నో వాటిని జయించడానికి ఉపయోగపడతాయని నేను చెప్పగలను. అంటే ఆత్మస్థైర్యం ఇస్తుంది అంటారు బైబిల్. ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటి. కాన్ఫిడెన్స్ మీరు ఏదనుకున్నా పర్లేదు, కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ విషయంలో బైబిల్ మాత్రం. అదే అంత మంచి వాక్యం ఉన్న పవిత్ర గ్రంథం అని చెప్పే బైబిల్ ని మంచిగా పోర్ట్రేట్ చేయాల్సింది పోయి ఎంత దురదృష్టం అంటే, నిన్నగాక మొన్న గ్యాస్ షార్టేజ్ కూడా ఉందని విన్నాం మనం. అవును, ఎవరో ఆమె సాక్ష్యం చెప్తుంది, ప్రభు నాకు గ్యాస్ కావాలని చెప్తే పొద్దున్నే నా ఇంటి ముందు 2 గ్యాస్ బండలు ఉన్నాయని చెప్తుంది. సో నవ్వాలనా ఏడవాలనా, ఈడ తప్పేవారిది, ఎవరిని తప్పు పట్టాలి ఏందన్నట్టు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అడగడం తప్పేమీ లేదు కదా ఉపేందర్. దేవుడిని ఏది పడితే అదే అడుగుతారా అండి? మీరు భలే ఉన్నారు. అడుగుతారా అసలు? దేవుడిని అడుగుతారా? అడిగితే మీ యేసు ప్రభు ఇస్తాడా? నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుడు. నేను ఏది అడిగినా సరే చెయ్యగలిగేటువంటి శక్తిమంతుడు నా దేవుడు అనేటువంటి నమ్మకం నీలో సంపూర్ణంగా ఉంటే, నువ్వు అడిగేటువంటిది దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంటేనే. అంతేగాని నీ స్వార్థం కొరకు అడిగేటువంటి అన్ని ఇస్తాడని కాదు. నువ్వు అడిగేటువంటి వాటి వెనకాల నీకు నీ కుటుంబానికి ఉపయోగంతో పాటుగా దేవుని నామానికి మహిమ తెచ్చిపెట్టేది అంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు కార్యం. ఇప్పుడు దేవుని 2 గ్యాస్ ఇస్తే ఆయన నామానికి మహిమ. బైబిల్లో తినడానికి తిండి, మీరు కూడా అంత సిల్లిగా మాట్లాడితే సిల్లిగా కాదు ఉపేందర్. బైబిల్లో కానీ మనం చూస్తే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి కరువును అనుభవిస్తూ చచ్చిపోయేటువంటి వ్యక్తుల్ని దేవుడు ఆదుకొని వాళ్ళు పోషించిన దేవుడు. చాలా అనూహ్యంగా దేవుడి కార్యాలు చాలా చోట్ల జరిగినాయి. కాకి ఎక్కడైనా ఆహారం తీసుకుని వచ్చి మనకి ఇస్తుందా? దానికి ఉన్న ఆహారం దానికి పిల్లలకి పెట్టడానికే దాన్ని వ్యక్తిత్వం ఒప్పుకోదు. అలాంటిది ఒక భక్తుడు, దేవుని యొక్క మనిషి ఆకలితో అలమటించిపోతా ఉంటే కాకొచ్చి మాంసాన్ని ఆ వ్యక్తికి అందజేస్తుంది. ఒక కుటుంబం అంతా కూడా భయంకరమైనటువంటి కరువులో ఇబ్బంది పడతా ఉంటే ప్రవక్తను పంపి ఆ కుటుంబం అంతటికీ కూడా, లోకమంతా కరువు అనిపిస్తుంటే ఆ కుటుంబం మాత్రం సమృద్ధిని అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలే. ఇప్పుడు వాళ్ళకి చేసినటువంటి దేవుడు మా జీవితంలో ఎందుకు చేయరు అనేటువంటి ఒక నమ్మకంతో అడగడం తప్పు కాదు కదా. అంటే క్రైస్తవంలో చాలా మంది ఇప్పటికీ నిరుపేదలలో ఉన్నారు, చాలా మంది ఆర్థికంగా అలానే కుటుంబ సమస్యల్లో ఉన్నారు, చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. మరి వాళ్ళందరికీ మీ దేవుడు కొంచెం అంటే రక్షణ కల్పించవచ్చు కదా, అంటే కొంచెం అంటే వాళ్ళని సేఫ్ జోన్ లో పెట్టవచ్చు కదా. ఇప్పుడు బయటపడే అంటే క్రైస్తవులు అందరూ కూడా ఉన్నతమైన కోటీశ్వరులుగానే ఉండాలన్నా మీ ఉద్దేశం? అంటే కోటీశ్వరులను కాదండి, ఇబ్బంది ఉన్నోడిని కొంచెం మెరుగుపరచవచ్చు కదా అంటున్నా. అలా కాదు ఉపేందర్, అందరినీ సమానంగానే ప్రేమించే దేవుడు, కాదని అంటలేదు. తప్పేముంది? ఇప్పుడు పాస్టర్ హేమన్ గా పిలువబడే వ్యక్తి ఇంత క్లాస్ గా ఇంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆయన లేకనే అందరు ఉండాలనుకోవడంలో తప్పే ఉందంటూ. నేను పాస్టర్ గా అయిన తర్వాత కాదు కదా, నేను దేవుని కృపను బట్టి కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నేను పుట్టాను. నేను ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంది? ఆర్థికంగా ఏమైనా పోగు చేసుకోలేదా? లేదు. ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకుని పాస్టర్ అయిన తర్వాత నా స్థితిగతులు మారి, నా వే ఆఫ్ బీయింగ్ ఇవన్నీ కూడా మారినాయి అనుకోండి. నా డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే నా వైఖరి. అప్పుడు మీరు అన్నారంటే దానికి అర్థం నేను ఫస్ట్ నుంచి కూడా పర్లేదు, ఒక మంచి కుటుంబంలోనే పుట్టిన అదే విధంగా ముందుకెళ్తున్నాను తప్ప ఇందులో ఇంకేం డెవలప్ కాలేదు. ఏంటి ఇంకేం డెవలప్ అవ్వాలా? ఎందుకు? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి ఒక మనిషికి ఏది అవసరం లేదు. నేను ప్రమాణం అయితే చేయను కానీ దేవుని సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను దేవుడిని ఏదన్నా అడిగితే ఇది తప్ప నేను ఏది అడగను ఉపేందర్. ఏమి అడగ? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి మాకేం అవసరం లేదయ్యా. అంతకు మించిన గొప్ప కృప ఉంటే చాలు అని కోరుకుంటామే తప్ప. నా ఇంటర్వ్యూకి వస్తున్నాను, మీరు దేవునికి ఏమైనా చెప్పిరా? నేను పలానా ఛానల్కి ఇంటర్వ్యూకి పోతున్నా, సిగ్నేచర్ స్టూడియోస్ పోతున్నాడు, ఉపేంద్ర అని ఉంటాడు, జరా అదే కలకాయ తింటాడు, జరా చూసుకోవాలని. అలాగేం అడగలేదు. ఆ టైంలో ఏం మాట్లాడాలనేది కూడా ఆయనే సహాయం చేస్తాడని వాక్యంలో రాయబడి. కారులో
చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు ఇప్పుడు మరి ఇంటర్వ్యూ ఉంది, మాట్లాడేటువంటి మాట మీ నోట పలకాలి, అనేక మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అట్లే అనుకున్నా ప్రభు ఇక్కడ సిగ్నేచర్ లో ఒకటి తలకాయ తింటాడు ఉపేంద్ర గారు, జర జాగ్రత్త వాంతో మరి అది ఇదని ఏమన్నా మాట్లాడేది? లేదు లేదు. ఏమన్నాడు మరి దేవుడు? ఏమన్నా నేను చూసుకుంటా నువ్వు అన్నాడా? ఏమన్నాడండి? ఆయన వరకు ఎందుకు, నేను సరిపోతాను మీకు ఎందుకు? ఆయన లేదు అట్లా మాట్లాడతారా దేవునితో? సాధ్యమా అంటున్నా. ఎందుకు మాట్లాడరు? నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాను. నాతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడండి. ఏమైనా ఉంటే కన్సెషన్ ఫీజు మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఏసయ్య మీరు నిజంగా మీరు మాట్లాడే దేవుడైతే నాతో ఒకసారి మాట్లాడండి. ఇంటికి ఎందుకండి? నిజంగా మీరు దేవుడైతే నాకు ఒకసారి కనబడండి అని రోజులో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి అడిగేటువంటిది హృదయపూర్వకంగా అడిగేటువంటిది అయితే, నిజంగా మీరు చేసేటువంటిది సత్యం అయితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడో లేదో, కనబడతాడో లేదో మీరు చూడండి. మీ ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కలవాలనుకోండి, నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయలేను కదా, ఆయనకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులకు ఎవరికో ఫోన్ చేస్తే అవుతుంది. అట్లనే యేసు ప్రభుతో మాట్లాడాలంటే నాకంత టచ్ లేదు. మరి ఇక్కడ రోజు మాట్లాడాలి ఏంటంటే ఉపేంద్ర, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే మధ్య ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే ఆ మీడియేటర్స్ ద్వారాగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఈ దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం అంటే మధ్యలో ఎవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక పాస్టర్ అవసరం లేదు, ఒక విశ్వాసం అవసరం లేదు, ఒక మనిషి అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాలనుకుని ఆశపడ్డావో ఆయనే డైరెక్ట్ అన్ని సోది వద్దన్నా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను. ఈ రాష్ట్రంలో అందరికి ఇబ్బంది ఉంది, నాకు కూడా ఉంది. ఏమి మా ఇంట్లో కూడా నిన్న కాక మొన్న గ్యాస్, అందరికి ఇబ్బందులు ఉంటాయి. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. కాదు, మా భార్య ఒకటే సావ కొడుతుంది. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఆ గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, 7,000 రూపాయలు ఇరా బాబు, 20 రోజులు వెయిట్ చేయమన్నాడు. ఆ 20 రోజులు వెయిట్ చేసేంత నాకు లేదు. నాకు అర్జెంట్గా ఈరోజు సాయంత్రం రేపు గ్యాస్ కావాలి. నేను యేసు ప్రభుని వేడుకుంటా, ఇస్తాడా ఇయ్యడా చెప్పు నాకు. ఇప్పుడు ఆ సఫరింగ్ మీ ఒక్కరికి వచ్చిందా? క్రిస్టియన్స్ కి రాలేదా? ఇండియాలో ఇండియాలో ఉన్న వారందరికీ వచ్చినటువంటి సఫరే కదా సమస్య. ఒక గ్యాస్ అడితే 2 ఇచ్చిపోయినాడు. మరి నాకు మీరు అడగండి. ఇప్పుడు మాకు అది ఇస్తాడా? ఆ మినిస్ట్రీ ప్రతి మంత్ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెడతారు. మినిస్ట్రీలు ఫ్రీగానే వస్తాయి పైసలన్నీ మావే, దేవుడు సంబంధించిన డబ్బులే ఉపయోగిస్తాం. దేవుడు సంబంధించిన విశ్వాసులు ఇలా ఇచ్చినే వాళ్ళ కోసం అలాగా ఆ విధంగా ఖర్చు పెడతాం. పైసా వసూలు అన్నట్టు వాళ్ళ నుంచి డబ్బులు ఏం తీసుకోం. చెప్పేది వినండి, దశం భాగం. ఇప్పుడు గ్యాస్ నిన్న మొన్నటి వరకు ఫ్రీగా ఉంది, గ్యాస్ లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది. మరి అందరికి మనం మాట ఇచ్చిన అందరికి పెట్టవలసిన అవసరం ఉంది. అరే దేవుడు అనుకుంటే సమస్తం సాధ్యం అని చెప్పి అదే ఇప్పుడు ప్రభువా మరి పరిస్థితి ఎలా ఉంది, మరి మీరు సహాయం చేయండి అన్నప్పుడు మాకు సిలిండర్స్ అరేంజ్ చేయబడ్డాయి. అంటే డైరెక్ట్ గా వచ్చాయని తీసుకుని వచ్చేవాడు కదా, ఎవరో ఒకరి ద్వారా ఇదిగోండి మా దగ్గర ఫుల్ సిలిండర్ ఉందండి, ఈ కార్యక్రమం కొరకు వినియోగించండి. పేరుకే బ్లాక్ కోటేసుకోరు కానీ నిజంగా నమ్ముతారో లేదో, నమ్ముతారో లేదు చూడండి. ఇప్పుడు ప్రతి మంత్ పెడతా ఉంటామండి. గ్యాస్ క్రైసిస్ అనేది వచ్చింది, చాలా కష్టం అయింది. ఇప్పుడు మన దగ్గర కూడా అయిపోయినప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక హిందూ ఫ్యామిలీ వాళ్ళని అడగడం జరిగింది. మా వాళ్ళే, అమ్మ గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇస్తారు కూడా, ఇచ్చారు కాదు, క్రిస్టియన్స్ ఇచ్చారు. మా సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు గ్యాస్. దానికంటే ముందుగా దేవుణ్ణి అడిగాం, ప్రభు మరి ఇప్పుడు చాలా అవసరం ఉంది, చాలా మంది నీ బిడ్డలు ఇప్పుడు ఆకలితో ఉన్నారు, దయించి సహాయం చేయండి అంటే మనుషుల్ని అది ఆ విధంగా ప్రేరేపించి చేయిస్తాడు దేవుడు స్వయంగా. ఇప్పుడు సమానం మీరే చెప్పారు ఏమని, మేము ప్రభువా మాకు గ్యాస్ ఇబ్బంది ఉందంటే మాకు ఇవ్వలేదు, చివరికి మేమే హిందువుల కాడికి పోతే మాకు సహాయం చేశారు అని చెప్పి. హిందువుల గొప్పతనం కాదు ఇది, హిందువుల గొప్పతనం. ఆ వ్యక్తి కూడా చెయ్యాలంటే దేవుడు ప్రేరేపిస్తానే కదా. కానీ మీ దేవుని లెక్క యేసుప్రభు ప్రేరేపిస్తే కాదు, ఎవరినైనా వాడుకుంటాడు. అబ్బాయినా ఎవరినైనా వాడుకుంటాడు. హిందూస్ నాకు సపోర్ట్ చేస్తుంటారు, హిందూస్ నాకు సపోర్ట్ ఎందుకు చేయరు? ఫినాన్షియల్ గా కూడా. అంటే ఇండ్లకి భోజనాలకు ఫంక్షన్లకు మంచి చెడుకు ఏమైనా పోతా ఎవరినైనా ఆహ్వానిస్తాం అబ్బా, అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది బయట హిందూ వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అనేది వస్తుంటది. అన్న మేము ఈ విషయంలో మేము సహకరించాలనుకుంటున్నాం, ఈ విషయంలో మీరు బీదలకి మా పేరట ఖర్చు పెట్టండి అని అంటూ ఉంటారు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు మీ మినిస్ట్రీకి హిందువులే అంటే క్రైస్తవులే వస్తారా? ఏమన్నా ఆకలితో ఎవరు వచ్చినా కూడా అదే ఎవరు వచ్చినా పెడతాం. అలాగే ఎంతమందికి పెట్టామో లెక్కలేనంత, ఎంతమందికి దేవుని పేరట సహాయ సహకారాలు అందించామో లెక్కలేనంత. అంటే సహాయం అనేటువంటిది కేవలం క్రిస్టియన్స్ మాత్రమే చేస్తే దాని స్వార్థం అంటారు ఉపేందర్.